దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరొక ఉదయకాల సమయము దేవుని యొక్క కృపను బట్టి మరి మేల్కొలుపు ప్రార్థన సహవాసం ద్వారా మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాం. దేవుని యొక్క రాయబారిగా దేవుని యొక్క మాటలను ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. ఇక పరిచర్యను ఎంతో ఆశతోనూ ఆసక్తితోనూ దేవుని యొక్క హృదయ ప్రేరేపణ బట్టి ఎంతో ఉన్నతమైన ఆశయాలు కలిగి దూరదృష్టితోనూ దీర్ఘ దర్శనంతోనూ ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క పని వృధా కాకూడదు. దేవుని యొక్క పనులలో ఎక్కడ కూడా అలక్ష్యం కానీ, అలసత్వం కానీ, నిర్లక్ష్యం కానీ మరి ఎక్కడ కూడా కనపరచకూడదు. అందుకని ఫలభరితమైనటువంటి పరిచర్య చేయాలనే ఆలోచనతో ఈ పరిచర్యను చేస్తున్నాం. ప్రతివాడు తాను చేసేటటువంటి పనిని పరీక్షించుకొనమని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతోంది. ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించి చూసుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనని బట్టి అతనికి అతిశయము కలుగును. కాబట్టి ఈ పరిచర్యలో మేము పరీక్షించుకుంటున్నది, ఈ పనిలో మేము పరీక్షించుకుంటున్నది ఎంత విలువైనటువంటి దేవుని మాటను మేము మీ ముందు ఉంచుతున్నాం, ఎంతటి సత్యమైన మాటను మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. ఈ జీవవాక్యము ఎంతవరకు మీకు జీవమును అందించగలదు, ఎంతవరకు మీ జీవమును వెలిగించగలదు, ఎంతవరకు మీ జీవమును ప్రభావితం చేయగలదు అన్ని పరీక్షించుకుంటూ ఉన్నాం. పరీక్షించుకుని ఈ పనిని చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క సేవకుడిగా పరీక్షించుకుని చూసుకుని ఈ పరిచర్య చేస్తున్నాం. కాబట్టి మేము చేస్తున్నటువంటి ఈ పని మాకు అతిశయ కారణంగానే ఉంది. ఎంతమంది ఈ వాక్యం వింటున్నారు, ఎంతమంది దీన్ని లైక్ చేస్తున్నారు లేదా షేర్ చేస్తున్నారు, ఎంతమంది దీనిని వెంబడిస్తున్నారు అనే దానికంటే కూడా మేము ఎక్కువగా అతిశయపడుతుంది ఏమిటంటే మేము ఎంత నమ్మకంతో ఈ పని చేస్తున్నాం, ఎంత విశ్వాస స్థితిలో దీనిని మేము చేస్తూ ఉన్నాం అన్ని పరీక్షించుకుని పరిశీలన చేసుకునే ఈ యొక్క పరిచర్యను మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏదైతే వాక్యం మీకు ఇవ్వబడుతుందో అది పరీక్షించబడి పరిశీలన చేయబడి ఇవ్వబడుతుంది. నా సొంత మాటలు కాదు, లేకుంటే కాలయాపన కోసం చెప్పే మాటలు అంతకంటే కూడా కాదు. జీవగ్రంథంలో దాగి ఉన్న, భద్రపరచబడిన, పొందుపరచబడిన, నీ కొరకే నా కొరకే ఉంచబడిన ప్రతి మాట కూడా మీ ముందుకు తీసుకురావాలని, తద్వారా విశ్వాస స్థితిలో మరింతగా మీరు బలపరచబడాలని. మీకు ఇవ్వబడుతుంది పరీక్షించబడిందే. ప్రియ సహోదరుడా, పరీక్షించబడిందే మీకు ఇవ్వబడుతోంది. ఉదయముననే మీకు ప్రయోజనకరమైనదే మీకు ఇవ్వబడుతోంది. ప్రియ సహోదరుడా, ఇలా పరీక్షించి మీరు వాక్యమును పరిశీలన చేసుకోగలగాలి. ఎందుకంటే మీరు ఉదయముననే మీ ఇంటి అవసరతల కోసం ఏమైనా కూరగాయలు లాంటివి, పాలు, పెరుగు లాంటివి కొంటూ ఉంటారు, తెచ్చుకుంటుంటారు. బయటికి వెళ్ళి బజార్కి వెళ్ళి తెచ్చుకుంటుంటారు. ఈ కూరగాయలైనా, పాలైనా, పెరుగైనా నీ ఇంటి అవసరతలకి ఏమేమి కావాలో అది తెచ్చుకుంటావు కదా. తెచ్చుకునేటప్పుడు ఏది మంచిదో పరీక్షించి తెచ్చుకుంటావు కదా. అందులో పనికిరానిది, పుచ్చైనది, ప్రయోజనం కానిది ఉంటే గనక అది నువ్వు ఇంటికి తీసుకురావడానికి అసలు ఆలోచన చేస్తావా? అది కూడా ధర చెల్లించి అసలు తీసుకురావు. ఫ్రీగా ఇస్తేనే తీసుకోవు. అలాంటిది ధర ఇచ్చి తీసుకునే ఆలోచన అస్సలు చేయవు. ఎందుకంటే అది నీకు ప్రయోజనకరం కాదు. కాబట్టి ప్రయోజనకరం అన్నదే నువ్వు తెచ్చుకునే ప్రయత్నం చేస్తావు. మరి నీ ఇంటికి, నీ అవసరతలకు అది ఉపయోగపడుతుంది అనుకుంటేనే అది తీసుకుని వస్తావు. ఇవి
పాలు ఉన్నాయనుకోండి, అవి విరిగిపోయినటువంటి పాలని తీసుకురావడానికి ఇష్టపడవు. పాడైపోయినటువంటి పెరుగును నువ్వు తీసుకురావడానికి ఇష్టపడవు. పుచ్చిపోయినటువంటి కూరగాయలను తీసుకురావడానికి నువ్వు ఇష్టపడవు. తడిసిపోయినటువంటి ధాన్యాన్ని తీసుకురావడానికి ఇష్టపడవు. అంటే నీకు పరీక్షించుకుని ప్రయోజనకరం అనుకుంటేనే తీసుకొస్తావు కదా. మరి అలాంటిది బ్రతకడానికి కడుపు కోసము దీనికోసమే ఇంత ఆరాటం అయితే, అంతకు మించినటువంటి జీవాన్ని, అంతకు మించినటువంటి మరి ఇహలోకములో పరలోకములో కూడా నిన్ను జీవింపచేసేటటువంటి ఈ వాక్య పరిచర్య ఇంకెంత పరీక్షించబడినదై ఉండాలో ఆలోచన చేయండి. ఇహలోకములో పరలోకములో కూడా నిన్ను జీవింపజేసేటువంటి జీవవాక్యము ఇంకెంత పరిశీలన చేసి పరీక్షింపబడినదై ఇవ్వబడాలో ఆలోచన చేయి. మరి అలాగ నీకు పరీక్షింపబడి ప్రయోజనకరమైన దాన్ని తీసుకురావాలని ప్రతి ఉదయమున ప్రయాసపడుచున్నాం, ప్రతి ఉదయమున ఆరాటపడుచున్నాం. కాబట్టి మీ ఆత్మీయ స్థితిని ఒకసారి పరీక్షించుకుని, పరీక్షింపబడుతున్నటువంటి ఈ వాక్యం, పరీక్షింపబడి అందించబడుతున్నటువంటి ఈ వాక్యమును మరి సహృదయంతో స్వీకరించుకుని మీ హృదయాల్లో భద్రపరచుకోండి. ఇది మీ జీవితానికి ఇహలోకంలో పరలోకంలో కూడా ప్రయోజనకరంగా ఉంచుతుంది. ఇది నీ కుటుంబానికి మేలుకరంగా ఉంచుతుంది, నీ బిడ్డలకు మేలుకరంగా ఉంచుతుంది, నీ ఆత్మీయ స్థితికి మేలుకరంగా ఉంచుతుంది, నీ దీవెనకరమైనటువంటి జీవితానికి ఇది మేలుకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ నా మాటలు నీకు అర్థమవుతాయి గనక ఉదయముననే పరీక్షింపబడి ప్రయోజనకరంగా మాకు అందింపబడుతున్నటువంటి వాక్యాన్ని మేము తీసుకుని ఇహమందు పరమందు కూడా మేము జీవించే వారంగా ఉంటామయ్యా అని ఒక చిన్న తీర్మానం చేసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, మేల్కొల్పు ప్రార్థన సహవాసం ద్వారా ఎందరైతే పరీక్షింపబడి ప్రయోజనకరమైనదిగా అందించబడుతున్నటువంటి వాక్యాన్ని స్వీకరిస్తున్నారు, గ్రహిస్తున్నారు, తమ హృదయాల్లోనికి స్వాగతిస్తున్నారు, వారిని ఇప్పుడే ఈ క్షణమే మీరు దర్శించండి. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, వాక్యం ద్వారా దర్శించండి, వాక్యం ద్వారా నీ గొప్ప కార్యములు వారి జీవితాల్లో పొందుకున్నటకు సహాయం దయచేయండి. మేలైనది, ప్రయోజనకరమైనది పరీక్షింపబడి ఇచ్చి చూడగా, అందించబడి చూడగా దాన్ని స్వీకరించగలిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.